హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీలో చాలా మందికి తెలుసు నేను తెలుగు అమ్మాయిని. మై హస్బెండ్ స్టీవ్ తన అమెరికన్ అండ్ మా అత్తయ్య వాళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు. మీరు చూస్తున్నారు కదా బుడ్డి బాబు, హీఈస్ మై సన్ తారక్. మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా తారక్కి తినిపించే వెళ్తారు. తను ఆల్రెడీ తినేసి ఉంటే అట్లీస్ట్ డైపర్ అన్న చేంజ్ చేసి వెళ్తారు. ఏదో ఒకటి నాకు హెల్ప్ చేసే వెళ్తారు. మా అత్తయ్య ఇంకా జిమ్ ఇంటికి వచ్చారు. మాకు యాక్చువల్గా దగ్గరగానే ఉంటారు, ఒక 5-10 minutes డ్రైవ్ అనుకోండి. సో ఈ వీడియోలో నేను మీతో మేము వెళ్ళిన కొన్ని రెస్టారెంట్స్ అండ్ ఆ కబుర్లు షేర్ చేసుకుంటాను. స్టీవ్ చూడండి, నాకు ప్రపంచంతో సంబంధం లేదు అని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది యాక్చువల్లీ బార్బిక్యూ స్టైల్ రెస్టారెంట్. మేము యాక్చువల్గా వేరే బార్బిక్యూ రెస్టారెంట్కి వెళ్తాము, అది మాకు చాలా ఇష్టం. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, మీరు చూసుంటే. దాని పేరు స్మోక్ షాక్. ఇది మా ఇంటికి దగ్గరగా ఉంది అని చెప్పి ట్రై చేసామన్నమాట. చాలా బాగుంది ఫుడ్ అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్ పేరు డబుల్ బీస్ బార్బిక్యూ, యాజ్ యూ కెన్ సీ దాట్. నాకు పర్టికులర్గా ఈ ప్లేస్ ఎందుకు నచ్చింది అంటే, మేము ఫస్ట్ బయట నుంచి చూసాము, లోపల ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. నాకు లైక్ ఐఎమ్ ఏ ప్లాంట్ లవర్, సో అలాగా మంచి అంబియన్స్ ఉంటే నాకు చాలా నచ్చింది. సో వెన్నే స్టీవ్తో అన్నాను, నెక్స్ట్ మనం బయటకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికే వద్దాము, వెళ్ళే ప్లేసులకే మళ్ళీ మళ్ళీ వద్దు, లెట్స్ ట్రై సంథింగ్ న్యూ అని అన్నా. ఎందుకంటే స్టీవ్ చాలా పికి, ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఫుడ్ నచ్చింది అంటే ఇంక అక్కడికే రిపీట్ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే మాకు కొంచెమే టైం దొరుకుతుంది బాబు లేకుండా. లైక్ వీక్లో ఒకసారి మా అత్తయ్య వాళ్ళు బాబుని తీసుకొని వెళ్తారు. ఆ టైంలోనే మేము బయటకు వస్తామన్నమాట. సో ఎప్పుడు ఒకసారి వస్తాము అండ్ ఆకలిగా ఉంటాం కదా, కొత్తవి ట్రై చేయడం ఎందుకు, ఆల్రెడీ మనకి తెలిసింది బాగుంది అనిపించింది తినేస్తే అయిపోతుంది కదా, రిస్క్ లేకుండా అన్నట్టుగా ఉంటాం మోస్ట్లీ. కానీ ఇంకా ఈ ప్లేస్ చాలా బాగుంది అని చెప్పి ట్రై చేసాం. వీ వర్ సో హ్యాపీ బికాజ్ ఇద్దరికి ఫుడ్ బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా బార్బిక్యూ స్టైల్ రెస్టారెంట్కి వెళ్ళారా? వాళ్ళ దగ్గర డెఫినెట్గా కార్న్ బ్రెడ్ అనేది ఉంటుంది. కార్న్ బ్రెడ్ ఎందుకు అంటే బార్బిక్యూ ఫుడ్ ఫుల్ సాసెస్తో చేస్తారు కదా, సో ఫ్లేవర్ మధ్యలో కొంచెం మైల్డ్ ఫ్లేవర్ తెలియాలి అని చెప్పి కార్న్ బ్రెడ్ ఇస్తారనమాట. సో కార్న్ బ్రెడ్ విత్ సమ్ స్వీట్ బటర్. సో ఇట్స్ లైక్ ఎ థింగ్ బార్బిక్యూ రెస్టారెంట్కి వెళ్తే. ఎలా అంటే మనకి బిర్యానీతో ఆనియన్స్ ఎట్లాగనో బార్బిక్యూ రెస్టారెంట్లో కార్న్ బ్రెడ్ అలా లైక్ డెఫినెట్గా ఉంటుంది. మీరు మిల్వాకీలో ఉంటే అండ్ మిల్వాకీలో వావటోసా ఏరియాలో ఉంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. తారక్, మా అత్తయ్య వాళ్ళ బ్యాక్ యార్డ్లో తారక్కి కావాల్సిన బొమ్మలు అన్నీ ఉంటాయి, ఇంట్లో కూడా ఉన్నాయి. Jan, is that car functional? It's still pretty wet. Oh, okay. But it's functional, right? Oh, yeah. He'll be able to play with that this summer. Do we have to push him? Yes. And he can use his feet to go. Oh, no, remember, we back up. There. There. Oh, it's cold, isn't it? Should we go find the wheel? Tarek, where's the wheel? There's the wheel. No. Come up. Ah, you're heavy. You're a big heavy baby now, you know that? You're a big heavy baby. You got a stuffy nose though. You got a stuffy nose. No biting. This is an unfamiliar puzzle. Yeah, first time. It's a hard one. There you go. ఈసారి మా అత్తయ్య వాళ్ళతో కలిసి ఈ రెస్టారెంట్కి వచ్చాము. దీని పేరు ఫియాస్టా కేఫ్. ఈ ప్లేస్ కూడా అంబియన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చాలా సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది.
ఇక్కడున్న ప్లాన్స్ అంతా రియల్ ప్లాన్స్ కాదు, ఆర్టిఫిషియల్. బట్ ఇంతకు ముందు వెళ్ళిన రెస్టారెంట్లో మొత్తం రియల్ ప్లాన్సే అవంతా. ఈ కేఫ్ని రీసెంట్గా రీఓపెన్ చేశారు. ఇది ఒక బ్రంచ్ ప్లేస్, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3 వరకే ఓపెన్ ఉంటుంది. మనం డిన్నర్కి వెళ్ళాలి అంటే ఉండదు, ఎందుకంటే ఇందులో ఓన్లీ బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ రిలేటెడ్ ఐటమ్సే సర్వ్ చేస్తారు. తారక్ చూడండి, నేను లేచి పక్కకు వెళ్తే ఏడుపు మొహం పెట్టేశాడు. ఆయన పక్కనే కూర్చోవాలంట. ఇంకా ఫుల్ ఏడుస్తుంటే ఇంకా ఐ హ్యాడ్ టు స్టాప్ వర్కింగ్ ఆన్ మై వీడియో అండ్ బాబు పక్కన కాసేపు కూర్చొని దాంతో ఆడుకుంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళి రికార్డ్ చేసుకొని రీల్కి వీడియో అని. మా అందరికీ ఈ ప్లేస్ చూడగానే చాలా నచ్చేసింది. ఐ మీన్ రినోవేట్ చేశారు, రీఓపెన్ చేశారు, డెఫినెట్గా బాగుంటుంది. కానీ ఫుడ్ ఎలా ఉంటుందా అన్న క్వశ్చన్ అయితే ఉండింది. ఫస్ట్ డ్రింక్స్తో స్టార్ట్ చేసాం. మా అత్తయ్య ఆల్కహాల్ లేకుండా పీనా కొలాడా తీసుకున్నారు అండ్ జిమ్ ఏమో క్యారెట్ జ్యూస్ తీసుకున్నారు, స్టీవ్ ఆరెంజ్ జ్యూస్ అండ్ నేను కాఫీ, లైక్ కోల్డ్ కాఫీ తీసుకున్నాను. మా అందరికీ మా డ్రింక్స్ చాలా నచ్చాయి. 10 on 10 ఇచ్చాము, ఎవరి డ్రింక్స్కి వాళ్ళు మార్క్స్. సరే ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దామని ఇంకా ఆర్డర్ చేసాము. ఫుడ్ వచ్చే గ్యాప్లో మా అత్తయ్య వాళ్ళు తారక్తో ఫుల్ ఆడుకున్నారు. యాక్చువల్లీ మా అత్తయ్య జిమ్ రావడం పెద్ద హెల్ప్ అయింది. తారక్ కొన్నిసార్లు రెస్టారెంట్స్లో బాగానే ఉంటాడు, అల్లరి చేయకుండా సైలెంట్గా కూర్చుంటాడు. కొన్నిసార్లు ఏమో ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి, ఎత్తుకొనే ఉండాలి, లేకపోతే ఫుల్ గోల్ చేసేస్తాడు. సో మా అత్తయ్య వాళ్ళు ఉండబట్టి కొంచెం హెల్ప్ అయింది. సో యాజ్ యూ కెన్ సీ చికెన్ వింగ్స్ మా అత్తయ్యకి ఫుల్ నచ్చాయి, యాక్చువల్గా చాలా బాగున్నాయి. స్టీవ్ ఏమో బర్గర్ విత్ ఫ్రైస్ తీసుకున్నాడు. స్టీవ్ స్టాండర్డ్ ఆర్డర్, అది ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు అదే ఆర్డర్ చేస్తాడు. చాలా రేర్గా డిఫరెంట్గా ఆర్డర్ చేస్తాడు. మా అత్తయ్య సాలెడ్ కూడా ఆర్డర్ చేశారు, చాలా బాగుంది. మా అత్తయ్య ఫస్ట్ బయట నోట్లో పెట్టుకోగానే నేను డెఫినెట్గా ఈ ప్లేస్కి మళ్ళీ వస్తాను అన్నారు. ఫస్ట్ డైలాగ్ అదే. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. యూ మస్ట్ డెఫినెట్లీ విజిట్. మీరు మిల్వాకీ ఏరియాలో ఉంటే. ప్లేస్ పేరు ఫియస్టా కేఫ్. ఇంకా తారక్ కూడా ఫుల్గా ఎంగేజ్ అయ్యాడు. అక్కడ పిల్లలకి క్రేయాన్స్ ఇచ్చారనమాట. దీని తర్వాత మేము ఇంకొక వీక్ ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళాము, అది కూడా వీళ్ళదే. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫియస్టా కొలంబియా. ఎందుకు కొలంబియా ఉంది అంటే ఇందులో అంతా కొలంబియన్ ఫుడ్ సర్వ్ చేస్తారు. ఎంట్రన్స్లో ఈ కౌ స్టాచ్యూ ఉంటుంది, లైక్ వెరీ ఐ క్యాచీ. అండ్ బిల్డింగ్ కూడా చూడండి, కొలంబియన్ లుక్ వచ్చేలాగా ఆ కలర్స్ కానీ. సో ఈ రెస్టారెంట్లో ఉన్న ఫ్లవర్స్ ప్లాంట్స్ అంతా కూడా ఆర్టిఫిషియలే, రియల్ కాదు. బట్ దే విల్ స్టిల్ లుక్ సో బ్యూటిఫుల్. ఈ ప్లేస్కి మేము యాక్చువల్లీ 2 times వెళ్ళాము. ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళతో, అప్పుడు నేను ఫుల్ వీడియోకి క్లిప్స్ రికార్డ్ చేయలేదు. తర్వాత నేను స్టీవ్ వీక్ డేలో వెళ్ళాము, అందుకనే కొంచెం ఖాళీగా ఉంది. వీకెండ్ అయితే ఫుల్ బిజీ ఉంటుంది. వీక్ డేస్ కూడా ఒక 6 ఆ టైం తర్వాత ఫుల్ రష్ అయిపోతుంది. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళామన్నమాట. సో ఈ ప్లేస్లో ఫస్ట్ ఫ్లోర్ కాకుండా పైన కూడా ఉంటుంది. పైన వీకెండ్స్ ఓపెన్ చేస్తారు అనుకుంటా. యాజ్ యూ కెన్ సీ మొత్తం సర్దేసి పెట్టున్నారు, చిన్న బార్ టైప్లో ఉంది. క్రౌడ్ వస్తూ ఉంటే కింద ఫుల్ అయిపోతే పైన అప్పుడు మళ్ళీ సీటింగ్ పెడతారు. ఈ ప్లేస్ కూడా ఇందాక వెళ్ళిన ఓనర్స్దే. మా అత్తయ్య వాళ్ళతో వెళ్ళాం కదా, దాని పేరు ఫియస్టా కేఫ్, దీని పేరు ఫియస్టా కొలంబియా. మేము యాక్చువల్గా ఈ ప్లేస్కే ఫస్ట్ వెళ్ళాము, నేను స్టీవ్ అత్తయ్య. నేను యాక్చువల్గా రీల్ పెట్టాను, లేదా లైక్ స్మాల్ వీడియో పెట్టాను, దాని మీద ఫుల్ లెంత్ పెట్టలేదు, మీరు చూసే ఉంటారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే డ్రింక్స్ ఫుడ్ అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉండింది. చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసాము, అవంతా నేను రీల్లో పెట్టాను. బాత్రూమ్ దగ్గర చూడండి ఎంత డెకరేట్ చేస్తున్నారో, ఇదంతా బాత్రూమ్ బయట. అండ్ యూ కెన్ ఆల్సో సీ దిస్ బటర్ఫ్లై వింగ్స్, లైక్ ఏంజల్ వింగ్స్, నాట్ బటర్ఫ్లై. సో మంచిగా ఫొటోస్ దిగొచ్చు, చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మా స్టీవ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ డెజర్ట్ కేక్ ఉందని చూసుకుంటాడు. వీళ్ళ దగ్గర ట్రెస్లీ చీజ్ కేక్ ఉన్నిందండి. ఓ మై గాడ్, చాలా 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 బాగుంది. వీ జస్ట్ లవ్డ్ ఇట్. తర్వాత మా ఫుడ్ వచ్చింది. ఇక్కడ ఎంపనాడాస్ నాకు చాలా ఫేవరెట్. మనకి సమోసాస్ ఎలానో కొలంబియన్ వాళ్ళకి ఎంపనాడాస్ అలా అనమాట. స్టీవ్ యాజ్ యూజువల్ బర్గర్ ఆర్డర్ చేసుకున్నాడు. నేను చికెన్ వింగ్స్ ఇంకా ఫ్రైస్ కూడా ఆర్డర్ చేశాను. మేమైతే ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము, కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అసలు నేను ఫ్రైస్ కంప్లీట్గా తినను, జస్ట్ 1 or 2 తింటాను. వీ విల్ టేక్ ఇట్, లైక్ ఇంటికి తీసుకెళ్తాము. నెక్స్ట్ డే స్టీవ్ బ్రేక్ఫాస్ట్తో పాటు హీల్ హీట్ ఇట్ అప్ అండ్ ఈట్ ఇట్.
మీరు మిల్వాకీలో ఉంటే మీకు ఎంపనాడాస్ తినాలనిపిస్తే యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హియర్ అండి. యూ విల్ డెఫినెట్లీ బీ సాటిస్ఫైడ్. అస్సలకి డిసప్పాయింట్ అవ్వరు. నేను నా ఫుడ్ ఇంకా కంప్లీట్ చేయలేదు. స్టీవ్ ఏమో తన ఫుడ్ కంప్లీట్ చేసేసాడు. డెజర్ట్ కూడా తినడం స్టార్ట్ చేసేసాడు. అదే ట్రెస్ లిచెస్ కేక్. చాలా బాగుంది. మీరు ఒకవేళ రెస్టారెంట్కి రాలేకపోయినా మీరు దగ్గరలో ఉంటే ట్రెస్ లిచెస్ అన్న డెఫినెట్గా ఒకటి ఆర్డర్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళండి. వీకెండ్ ఇంట్లోనే చిల్ అయి తినండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఇట్స్ సో జ్యూసీ, చాలా ఫ్రెష్గా, చాలా బాగుంది. అసలు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే మళ్ళీ వెళ్ళి తినాలనిపించింది. ఆ టేస్ట్ గుర్తొచ్చి అంత బాగుంది అది. అసలు ఈ రెస్టారెంట్లో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. మనది ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళే సెలబ్రేట్ చేస్తారు. చూడండి, స్పార్క్లింగ్ క్యాండిల్స్ని ఏరోప్లేన్ మీద పెట్టి ఎవరిదైతే బర్త్డేనో వాళ్ళకి హ్యాట్ పెట్టి సెలబ్రేట్ చేస్తున్నారు కొలంబియన్ వేలో. సో అదే అండి మా లైఫ్లో జరిగిన కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. మీరు ఇప్పటి వరకు వీడియో చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇలానే మా లైఫ్లో జరిగే మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. హోప్ దే కెన్ లైక్ ఇట్ ఆల్సో. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలి అనుకుంటే యూ కెన్ కమెంట్ ఆర్ రీచ్ అవుట్ టు అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. మీరందరూ జాగ్రత్త. ప్లీజ్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్.